ఇప్పుడే ఏసీబీ కోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులు ఫైబర్ నెట్ కావచ్చు, లిక్కర్ కుంభకోణం కావచ్చు, రింగ్ రోడ్ కావచ్చు, ఈ కేసెస్ అన్నీ పోలీసులు ఏపీసీఐడి వాళ్ళు లేదు అసలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి ఒక తలమానికమైనటువంటి నేత, అసలు ఏ విధంగానూ తప్పు చేయలేదు ముఖ్యమంత్రి గారు, ఈయన అద్భుతమైనటువంటి నిజాయితీ పరుడని ఒక క్లీన్ చిట్ ఇచ్చి ఏసీబీ కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీటు ఏపీసీఐడి అద్భుతంగా అసలు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉదాత్తశీలి, ఆయన అత్యంత నిజాయితీ పరుడు అని చెప్పి ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని ఇవ్వమని వేస్తే ఒక పిటిషనరు, ఒక రైల్వే ఉద్యోగి కొండలరావు గారు అనే ఒక వ్యక్తి, ఈజ్ అ పబ్లిక్ స్పిరిచువల్ మ్యాన్, సమాజంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి ఆరోపణలు అవి పబ్లిక్ మనీ, అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇప్పుడు నేను మీరు ఇక్కడున్న సోదరులు కట్టేటువంటి ట్యాక్స్ పేమెంట్ తోటి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం చేసి అయితే రాష్ట్రాన్ని నడిపించడం లేదు కదా, లేకపోతే నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన నారా లోకేష్ ఆయన ఉద్యోగం చేసి అయితే రాష్ట్రాన్ని నడిపించడం లేదు కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి రాష్ట్రాన్ని నడిపించడం లేదు కదా. పవన్ కళ్యాణ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు హైదరాబాదు, మాదాపూరు, బెంగళూరు, తిరుపతి, చెన్నై స్పెషల్ ఫ్లైట్లో తిరిగిన ట్యాక్స్ పేయర్స్ మనీయే. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పొద్దుగూకులు సింగపూర్ వెళ్ళి దోచుకున్న డబ్బంతా సింగపూర్లో అక్కడ ఇక్కడ దాచిపెట్టుకోవడానికి ప్రభుత్వం ప్రగతి అద్భుతమైన కంపెనీలు అని చెప్పినా ప్రజల మనీయే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారు అని చెప్తున్నటువంటి లిక్కర్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం, రింగ్ రోడ్ కుంభకోణంలో తీసుకున్న డబ్బులన్నీ, స్కిల్ కుంభకోణంలో దోచుకున్న డబ్బులన్నీ పబ్లిక్ మనీ. సో పబ్లిక్ మనీ వాజ్ లూటెడ్ బై ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. సో crime is considered against the society. Every member of society is an aggrieved party. సో నా ట్యాక్స్ పేయర్ మనీ చంద్రబాబు నాయుడు 100 కోట్లు లూటీ చేశాడంటే అది నా మనీ అనే నేను భావిస్తా. అందుకనే ఏసీబీ కోర్టులో పోలీసులు వేసిన ఛార్జ్షీటు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇవ్వమని వేస్తే తూచి మేము ఇచ్చే ప్రసక్తే లేదు. ఇట్స్ అ హైలీ పొలిటికల్ సెన్సిటివ్ కేస్. మేము ఇచ్చిన ఉత్తర్వులు పోలీస్ ఫైల్ చేసిన డాక్యుమెంట్లు అనుమతి లేనిదే. దిస్ ఈజ్ వాట్ కంటెంట్. మేము వేసిన పిటిషన్ రిజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడే ఏసీబీ కోర్టులో 1 గంటన్నర సేపు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. నేను మా క్లయింట్ తరఫున ఇప్పుడే ఆర్గ్యుమెంట్ చేసి వస్తున్నాను. బట్ ఒకటైతే మాత్రం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయకపోతే హడావుడిగా పోలీసుల చేత ఎందుకు కేసులు క్లోజ్ చేయించుకోవాల్సి వచ్చింది ప్రజలకు చెప్పండి, ప్రజల ముందు పెట్టండి. ఇప్పుడు మీరు వేసినటువంటి పోలీసులు వేసినటువంటి ఛార్జ్షీట్ పబ్లిక్లో పెడితే తప్పే ఉంది, పబ్లిక్ తెలుసుకుంటారు కదా. నిజంగానే చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదు, పబ్లిక్ తెలుసుకుంటారు కదా. పోలీసులు వేసిన ఛార్జ్షీటు ఏ కారణాల చేత చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చామన్నది పబ్లిక్ తెలుసుకుంటారు. పీపుల్ విల్ నో. పోలీసులు వేసినటువంటి ఛార్జ్షీట్కి ఏసీబీ కోర్టు వాళ్ళు ఏ విధమైనటువంటి ఫైండింగ్ ఇచ్చారు? పోలీసులు కరెక్టే, చంద్రబాబు నాయుడు 1 రూపాయి కూడా అవినీతి చేయలేదని ఏసీబీ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ కాపీ కూడా బయటకే పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది జ్యుడిషియరీ 4 స్తంభాల్లో 2 మూలమైనటువంటి స్తంభాలు. నేను హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి ఫైల్ చేసినప్పుడు గవర్నమెంట్ కాన్ఫిడెన్షియల్ జీవోస్ అని వెబ్సైట్లో పెడుతున్నారండి. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ? 2025లో కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోలు, విధానపరమైన నిర్ణయాలు ఆన్లైన్లో పెట్టకుండా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అని హైకోర్టులో వేసినప్పుడు హైకోర్టు చాలా తీవ్రమైంది. సాయంత్రానికి మొత్తం కాన్ఫిడెన్షియల్ జీవోలు మొత్తం కూడా రీఓపెన్ అయిపోయినాయి. సో ఇంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్నే కొరడా రులిపించి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు, హైకోర్టు తమ యొక్క జడ్జిమెంట్ల ద్వారా సాయంత్రానికి ఆన్లైన్లో పెట్టిస్తుంటే కింద కోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్ కాన్ఫిడెన్షియాలిటీగా ఉంచుకొని మేము పబ్లిక్ ఇవ్వమని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది క్వశ్చన్ చేశాం.
రాష్ట్ర ప్రజలు కూడా అడగాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే, ఒక ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు దోచుకొని ముఖ్యమంత్రి అయిపోయి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మీద కేసులు పెడితే, ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 53 రోజుల పాటు జైల్లో ఉండి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అనే ఎలిగేషన్స్ మీ మీద అప్పుడు ఏసీబీ వ్యవస్థ అనేది ఎప్పుడూ ఒకటేనండి. చంద్రబాబు నాయుడు వస్తే ఒక ఏసీబీ, పవన్ కళ్యాణ్ వస్తే ఒక ఏసీబీ, జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక ఏసీబీ ఉండదు. సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటే పోలీసులు సిఆర్పిసి ఫాలో అవ్వాలి, ఐపీసీ ఫాలో అవ్వాలి. మీ పాత సిఐడి ఆఫీసర్లు 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు అని మీరు అభియోగం పెట్టి 53 రోజులు మారిన వెంటనే కొత్త ఆఫీసర్ వచ్చి తూచి చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ అంటే సిఐడి డిపార్ట్మెంటు ప్రభుత్వాలకు అనుగుణంగా పనిచేస్తుందా, ప్రజలకు అనుగుణంగా? ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల అవినీతి కేసులు క్లోజ్ చేసుకుంటున్నారు. ఈరోజు నిన్నగాక మొన్న డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ హోమ్ మినిస్టర్కి వినతి చేస్తున్నాడు. గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ ఎత్తేసేయి, అనితా గారు మీరు ఒక్కసారి దీని మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అవ్వండి అని. వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ దిస్ అండి? నేను జేపీపీ పార్టీ తరపు నుంచి అడుగుతున్నా, మీరు ముఖ్యమంత్రి అయ్యింది, మంత్రి అయ్యింది, ఉప ముఖ్యమంత్రి అయింది మీ మీద పెట్టిన కేసులు క్లోజ్ చేసుకోవటానికా? మీ కార్యకర్తల మీద పెట్టిన కేసులు క్లోజ్ చేసుకోవడానికా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ప్రాపర్గా నిలబెట్టుకోవడానికా? సో నేను రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నా, వీళ్ళకి మీరు 164 సీట్లు ఇచ్చింది దేనికోసము అంటే, 164 సీట్లు ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో సంపాదించే డబ్బు ఒక నెలలో సంపాదించడం కోసమా? పవన్ కళ్యాణ్ శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడి అవినీతి నేను ఆధారాలతో సహా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు పెట్టబోతున్నా. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి శాఖల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి, ఈరోజు రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ల్యాండ్ రమారమి 1,40,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండు దుర్మార్గుల చేతుల్లో ఉంటే నువ్వు తోలు తీయాల్సింది, తొక్క తీయాల్సింది ఆ దుర్మార్గులది. కానీ ఊరికే పొలిటికల్ ఉపన్యాసాలు ఇచ్చి సోది కబుర్లు, సొల్లు కబుర్లు చెప్పటానిక? నేను వస్తా, 1 by 1 వస్తా దానికోసం. సో రాష్ట్ర ప్రజలను నేను కోరేది ఏంటంటే, ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఎవరి కోసం మీరు 164 సీట్లు ఇచ్చారు? ఈ 19 నెలల డబ్బులు నిరుద్యోగులకి ఎప్పుడు వేస్తున్నారు? 20 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో కల్పన చేస్తామన్నారు. ఎప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేసినట్టుగా వాళ్ళు అధికారికంగా ఆ పిల్లల పేర్లన్నీ ప్రకటిస్తున్నారో చెప్పమంటున్నారు. జనవరి 1వ తారీఖుకి 2,50,000 ఖాళీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పూరిస్తామన్నారు. ఈ రోజు వరకు పట్టుమని 15,000 ఉద్యోగాలు ఇవ్వాల. మిగతా 2,35,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తున్నారని అడుగుతున్నారు. రేపు 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా అని అడుగుతున్నారు.